హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్‌లో కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఆంధ్ర స్పెషల్ అండి ఈ కూర. ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఎగ్స్‌ని ఉడకబెట్టుకొని ఇలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. క్వాంటిటీ తగ్గట్టు కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. మిక్సీ బాన్‌లో కొన్ని ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని, ఈ కూరకి ఎల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్నర కారం, చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పట్టుకున్న ఎల్లుల్లి ముద్దను కూడా వేసుకొని 1 మినిట్ పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా బాగా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవటం వల్ల ఈ కారం అనేది ఎగ్స్లోకి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేసి కొంచెం చల్లారబెట్టుకోవాలి. తర్వాత నిమ్మరసం పిండేయాలి. అంతేనండి, చాలా టేస్ట్‌గా, ఈజీగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇలా చేశారంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.